ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని త్రిముఖ పార్టీలు కూడా ప్రచారాలు ముమ్మరం చేశాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపీగా గాలి అనిల్ కుమార్ జైరాబాద్ నియోజకవర్గంలో ఒక ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగా జైరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసుకున్నట్టయితే దానికి సంబంధించి చింతల గీతారెడ్డి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఎట్లా ఉంది ప్రచారం మీకు? జై తెలంగాణ, జై కేసీఆర్. జహీరాబాద్ పార్లమెంట్ చూసుకుంటే గత 2 సంవత్సరాలుగా పార్టీ అధిష్టానం ఎవరికైతే టికెట్ ఇచ్చిందో వారికి అనుగుణంగా మేము పనిచేసుకుంటూ వచ్చాం. ఎందుకంటే పార్టీ పిలుపు మేరకే మేము పనిచేసుకుంటూ వచ్చినాం కాబట్టి పార్టీ ఏది నిర్ణయిస్తే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఇప్పుడు పార్టీ పిలుపునిచ్చిన అభ్యర్థి, బీఆర్ఎస్ నుంచి నిలబెట్టిన అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు. అనిల్ అన్నకి చాలా బాగుంది, స్పందన బాగుంది, వ్యక్తిగతంగా కూడా చాలా బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉంటాడు, ప్రజలకి అందుబాటులో ఉండి సేవ చేస్తుంటాడు. కాబట్టి అభ్యర్థిని గెలిపించడానికి అందరు ముందుకు వచ్చిండ్రు. ఈరోజు మేము కూడా నా బాధ్యతగా నేను కూడా ముందుకు వచ్చి అన్న కోసం ప్రచారంలో భాగంగా ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. దానికి ఈరోజు మేము రావడం జరిగింది. గాలి అనిల్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చిండ్రు. ఆయన వ్యక్తిగత సందేశాన్ని ఇవ్వడం జరిగింది, నిజాలు బయటపెట్టడం జరిగింది. గతంలో గెలిపించిన ఎంపీ గారు ఏం చేశారు, 2 సార్లు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా ప్రజలకు అందుబాటులో లేకపోవడం, చాలా ఇబ్బందులకు గురి చేసిండ్రు. కాబట్టి ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసమే సేవ చేస్తున్న నాయకుడు గాలి అనిల్ కుమార్. కాబట్టి ఈరోజు ఆయనకు పట్టం కడతామని ప్రజలు కసితో ఉన్నారు. ఓకే, అంటే మీ పార్టీలో చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మీద కీలకమైన వ్యక్తులు కూడా బీఆర్ఎస్ పార్టీ మీడి కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళడం జరుగుతుంది. వారి విషయంలో మీరు ఏం చెప్తారు? పదవులు అనుభవించడానికి వచ్చిన వాళ్ళు పదవులు అనుభవిస్తారు, పోతారు. పదవుల కోసం కాకుండా పార్టీలో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల కోసం నిరంతరం సేవ చేసే నాయకులను మేము కోరుకుంటాం. ఒకరిద్దరు పోతున్నారు, నాయకులు పోతున్నారు, అంతా క్యాడర్ అంతా పోతుందని తప్పుగా అనుకోవద్దు. క్యాడర్ అలాగే ఉంది, లీడర్ మాత్రమే మారుతున్నాడు. కరుడుగట్టిన కార్యకర్తలు టీఆర్ఎస్ కోసం, టీఆర్ఎస్ జెండాని భుజం మీద వేసుకున్న నాయకులు నిరంతరం పార్టీ కోసం పార్టీలోనే ఉంటారు, పనిచేస్తారు. దయచేసి ఒక చిన్న విషయం నేను ఏమంటున్నానంటే, పార్టీలకు వచ్చి పదవుల కోసం అనుభవించే వాళ్ళని మాత్రం నెక్స్ట్ టైం ఇట్లాంటి అవకాశాలు జరగవని నేను అనుకుంటున్నా. నా విన్నపం ఏంటిదంటే, ఈ మీడియా ముఖంగా కూడా నేను విన్నపం ఏం చేస్తున్నా అంటే, ప్రజల మధ్యలో ఉండే వాళ్ళకి పట్టం కట్టాలి. ఇప్పుడు పోతున్న నాయకులు ఎవరైతే ఉంటారో పోతే పోనివ్వండి, క్యాడర్ మారదు, లీడర్ మారుతున్నాడు. గంజాయి మొక్కలు పోతే తులసి మొక్కలకు విలువ వస్తుందని నేను అనుకుంటున్నాను. పోయేటప్పుడు ఉంటాయి, రాలే చెట్టుకి ఎండాకాలం వానాకాలం అన్నీ వస్తుంటాయి. చెట్టుకి ఆకులు అనేటివి రాలినా కూడా కొత్తవి చిగురిస్తుంటాయి. అట్లనే పాత నాయకులు పోయినా ఉన్నవాళ్ళు కొత్తగా ఉండి చిగురిస్తారని నమ్మకం. ఓకే, అంటే 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇప్పుడు చూస్తుంటే మీరు ప్రచారంలో తిరుగుతున్నారు. ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను అంటే ప్రజల్లోకి పోతుంటే ఏం చెప్తున్నారు ప్రజలు మీతోని? ఈ రోజుకి 117 రోజులు అయింది కాంగ్రెస్ పాలన వచ్చి. 4 నెలలు, గతంలో 4 నెలలు నడుస్తుంది. రైతుల ఘోష చూడలేకపోతున్నాం. రైతులకి అన్నదాతలాగా, ఒక పెద్దింటి బిడ్డలాగా రైతు బంధు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి ద్రోహం చేశామా, ఈ ఓటు వేసి మన తిప్పలు మనమే పెట్టుకున్నామని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి ఇబ్బందులు పడకుండా వీళ్ళకి ఇప్పుడు ఎవరికైతే మనం తప్పుడు వ్యక్తికి ఓటేసామన్నది కాంగ్రెస్ చెయ్యెత్తి చూపించి ఈపుతో కొట్టిందనే సమాధానం వాళ్ళందరికీ అర్థమైంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలని చాలామంది ఇప్పుడు జ్ఞానోదయమే ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేయడం వల్ల ఏంటిదంటే, అబద్ధాలు 6 గ్యారంటీలను తీసిన ఎవరైతే ఉన్నారో 6 గ్యారంటీలో తీసినవి అన్నీ పచ్చి అబద్ధాలు. వాళ్ళు 420 అనేది ఒకటి స్కీమ్ తీసిండ్రు. నిజంగా అది 420 లాగానే ఉన్నది. వాళ్ళు చేసే పథకానికి 420 ఉన్నది. స్వయాన ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, ప్రజలకు నిజాలు చెప్తే ప్రజలకు మంచి చేస్తే నమ్మరు, మేము 420గా చెప్తేనే అన్ని అబద్ధం చెప్తేనే నమ్ముతారు అని చెప్పి స్వయాన ముఖ్యమంత్రి గారే ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ప్రపంచమంతా చూశారు. అబద్ధం చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళకి కూడా గెలుస్తానని నమ్మకం లేకుండే. అట్లాంటి స్థితిలో వీళ్ళు అబద్ధం ప్రచారం చేసుకొని ఈరోజు గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నారు. నిజాలన్నీ తెలిసినాయి.
అదొక బూటకం అని తెలుసు, అదొక నాటకం అని తెలుసు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఒక దొంగల ప్రభుత్వం అనేది తెలుసు. ఈరోజు వలసలన్నీ గేట్లు తెరిచినాయి మాకు వస్తున్నారు అనుకుంటారు. రేపొద్దున మేము కనుక గేట్లు తెరిస్తే పెద్ద సింహాలు మంచి మంచి నాయకులు మన దగ్గరికి వస్తారు. వాళ్ళని అబద్ధాలన్నీ నమ్మించి వాళ్ళ అబద్ధాలు మోసం చేసినందుకు వాళ్ళు తగిన స్థాయి ఈ రాబోయే ఎంపీ ఎలక్షన్లో గులాబీ జెండాను ఎగిరేసి దానికి సమాధానం చెప్తారు. ఒక బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకుడిగా రాష్ట్ర నాయకులుగా కొనసాగుతున్నారు. మీరు మీ తోటి మహిళలకు మీరు ఏం చెప్తారు? చివరగా తోటి మహిళలందరికీ నేను ఒకటే చెప్తున్నా, దయచేసి అమ్మలకి, అక్కలకి, చెల్లెళ్ళకి ఒకటే చెప్తున్నా, మనకి ఇంట్లో కూర్చున్న వాళ్ళకి 2500 రూపాయలు ఇస్తా అని చెప్పి అబద్ధం చెప్పిండు. అదొకటి అబద్ధం. మన ఆడబిడ్డలకి కళ్యాణ లక్ష్మి ద్వారా మనకి ప్రతి ఇంటి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చేది. ఈరోజు అది రాకుండా చేసిండు, అదొక పెద్ద అబద్ధం. వంట గ్యాస్ సిలిండర్ 900 మనం కడితే 500 మీ అకౌంట్లో వేస్తాము అంటున్నారు, 400 వేసి మీకు జమ చేస్తామంటున్నారు. అది అబద్ధం. దయచేసి అమ్మలక్కలందరికీ నేను చెప్తున్నా ఏంటిదంటే, అబద్ధాన్ని మీరు నమ్మకండి. గ్యాస్ 500కి ఇవ్వడం అనేది చాలా అబద్ధం. మోడీ చేస్తున్నట్టే టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత బాగా అయితే చేసిందో ఇట్లా చెయ్యకుండా మోడీ చేస్తున్నట్లే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అబద్ధాలతో చేసింది. దయచేసి అక్కా చెల్లెళ్ళకి, అమ్మలకి నేను కోరుకునేది ఒక్కటే ఏంటిదంటే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి మీరు ఓటేయండి. ఆ ప్రభుత్వమే మన శ్రీరామ రక్ష. అక్కా చెల్లెలు అందరు ఆలోచిస్తేనే బాగుంటుంది. ఒక ఇల్లు నడవాలి అంటే ఒక ఆడపిల్ల సంతోషంగా ఉండాలి. ఆడపిల్ల సంతోషంగా ఉండాలంటే టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల కొన్ని వచ్చే సంక్షేమం, టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల మొత్తం జీవితం బాగుపడుతుందని నేను అనట్లేదు. మన మహిళల జీవితాలు ఆధారపడతాయి. ఈరోజు ఒక మహిళ ఒంటరిగా తిరుగుతుందంటే, మహిళలకి ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు. ఈరోజు మహిళలకి చట్టబద్ధంగా అన్ని దాంట్లో అవకాశాలు ఇచ్చిండ్రు. వార్డు మెంబర్ దగ్గర నుంచి ఎంపీల వరకు, మినిస్టర్ల వరకు మహిళలకి సగం హక్కులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. మహిళలకి పెద్ద పీఠం వేసింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. టీం పెట్టింది పెద్ద ప్రభుత్వమే. 420 కేసులు అవేడు దాంట్లో కూడా ఇబ్బంది పెట్టింది ఇది. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే తక్షణం నిర్ణయం తీసుకున్నది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా అక్కా చెల్లెళ్ళు ఎందుకు ఆలోచించట్లేరు? ఇప్పటికైనా గతం జరిగిపోయిన దాని గురించి ఆలోచించకండి. ఇప్పటికైనా మీరు ఆలోచించి మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని కోరుకుంటూ, నేను ఒక సాటి ఆడబిడ్డగా, మీ అందరి ఇంటి బిడ్డగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించండి అని కోరుకుంటున్నా. కారు గుర్తుకు ఓటేయండి. అంటే రాబోయే రోజుల్లో ప్రజలంతా గమనిస్తున్నారు. 117 రోజుల యొక్క పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో ఆటంకాలు జరుగుతున్నాయి, ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. కార్యకర్తలు ఉన్నప్పుడే పార్టీ పటిష్టంగా ఉంటుందని చెప్పి ఒక చింతల గీతారెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.